ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభానికి 4వ ఇంట్లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క కుంభలగ్నం వాళ్ళు వాహన స్థానం 4 కాబట్టి ఆ స్థానంలో గురువు సంచరించడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి డ్రైవ్ చేయాలండి. లేకపోతే వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కూడా వాహన స్థానంలో ఏమైనా పాపగ్రహాలు ఉంటే కనుక ఈ ప్రభావాలు ఫలితాలు ఇంకా ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే సుఖ సంతోష స్థానం 4 కాబట్టి ఆ స్థానంలో గురువు ఉండడం వల్ల సుఖ సంతోషాలకు స్వల్పంగా దెబ్బతినడం, తల్లికి స్వల్పంగా అనారోగ్యం, భూములు స్థిరాస్తులు, భూస్థానం కూడా 4 కాబట్టి వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం, కొనాలనుకున్నా కానీ అమ్మాలనుకున్న భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన ఏమైనా ఉంటే కనుక చిన్న చిన్న కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాప్యాలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి, లేదా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 8ను కూడా గురువు చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే 10 మీద కూడా గురువు పాపదృష్టి వల్ల ఉద్యోగంలో కొద్దిగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి స్వల్పంగా ఆలస్యం కావడం, ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం. నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా నిరుత్సాహపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే కొంచెం బుద్ధ శుక్రులు గోచారీత్యా ఉద్యోగ స్థానం మీదకి వచ్చినప్పుడు చూసినప్పుడు దోష ప్రభావాలు తగ్గి మీరు అనుకున్న పనులు, ఉద్యోగం తొందరగా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సంయమనం పాటిస్తే ఆ సమయం వచ్చినప్పుడు 100కు 100% ఉద్యోగం వస్తుంది. కాబట్టి సంయమనం పాటించగలరు. అలాగే స్వల్పంగా మంచి చేసిన చెడు కావడం, స్వల్పంగా మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాద స్వల్పంగా దెబ్బతింటం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గురువు ఏ స్థానం మీద కూడా పాపదృష్టి ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా అవడం, అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం మరియు వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడం విషయాల్లో జాప్యాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశీ ప్రయత్నాలు ఆలస్యం కావడం, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా వాతావరణం పరంగా ఇట్లా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే గురువు పెద్దవాళ్ళకి మరియు పూజారులకి ఇట్లాంటి వాళ్ళకి కారణం కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క, గురువుల యొక్క ఆశీర్వాదాలు ఇట్లాంటివి పొందడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. మీరు అనుకున్న పనులు కూడా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే గురువు లావుకు కూడా కారణం కాబట్టి కొద్దిగా లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ మరియు ఊబకాయం ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే గురు కుజులు యొక్క కలిసినప్పుడు మరియు గురు కుజులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు, గురువు చూసే స్థానాన్ని కుజులు కూడా చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్త్రీ అయితే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీ వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే ధన నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే విశేషంగా ఈ యొక్క శనితో పాటు శుక్ర, బుధులు కలిసిన, అలాగే సింహంలోకి శుక్ర, బుధులు వచ్చినప్పుడు కూడా విశేషంగా ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే ఆకస్మికంగా వివాహం కాని వాళ్ళకు తొందరగా వివాహాలు కావడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వృశ్చికంలోకి బుధ, శుక్రులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా విశేషంగా ఉద్యోగం పరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా వృశ్చికంలోకి బుధ, శుక్రులు వచ్చినప్పుడు మరియు వృషభంలో బుధ శుక్రులు వచ్చినప్పుడు కూడా ఈ అవకాశాలు బాగా ఎక్కువగా లభ్యమవుతాయి. స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలకు కూడా
మంచి జరిగే అవకాశం ఉంది. ధన ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు. అలాగే మీరు దైవిక ఉన్న బలం శక్తి ఇంకా పెంపొందించుకుని ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు శివ ఆరాధన విశేషంగా చేసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. అలాగే ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం, అలాగే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు జపించుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవడం, అలాగే శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, కుదిరినప్పుడు ఇలా శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం మరియు బిల్వదళాలుతో అర్చన చేయించుకోవడం, ఇట్లాంటివి పరిహారాలు పాటించడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న పనులు కూడా సాధించుకోగలుగుతారు. అలాగే మీరు కుంభ లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని మధ్యవేలికి ధరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం కూడా మంచిది. సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు మీరు ధరించకపోవడం మంచిది. అలాగే గురువారాల పూట విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాల రోజున కొత్త పనులు సాధ్యమైనంత వరకు స్టార్ట్ చేయకపోవడం మంచిది. ఇలా చేయడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. మీరు అనుకున్న పనులను కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. శుభం. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి 9లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, కొద్దిగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అది చేద్దానికి వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే బయలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల టంగ్ స్లిప్ అవ్వడము, అంటే మాటలలో తడబాటు, కొద్దిగా మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం, సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు, ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు, మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దైవస్థానం కూడా 5 కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉండే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు, సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ గురుడితో బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావడం, కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అన్ని ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు, అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం, అంటే వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ లేకుంటే వారి ద్వారా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ గురువుకు సంబంధించిన
దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ ఈ యొక్క గురు దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకోవడం, ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని తరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.